నమస్తే మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు, తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోదాం. మెయిన్గా చూసినట్లయితే జేఎల్ ఫలితాలు విడుదల, వెబ్సైట్లో జేఎల్ పోస్టుల ప్రొవిజనల్ జాబితాలు. కాబట్టి ఇప్పటి వరకు వచ్చినటువంటి మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితా టీజీపీఎస్సీ ప్రకటించింది. ఇంటర్ విద్యాశాఖలో ఇప్పటికే పలు పోస్టులకు సంబంధించినటువంటి అభ్యర్థుల తుది జాబితా కమిషన్ విడుదల చేయడం అనేటువంటి జరిగింది. అయితే ఇప్పటి వరకు తాజాగా ఎకనామిక్స్, ఉర్దూ మీడియం ఎకనామిక్స్ అభ్యర్థుల తుది జాబితాను టీజీపీఎస్సీ వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో భాగంగా బాటనీ కావచ్చు, హిందీ కావచ్చు, తెలుగు, జువాలజీ సబ్జెక్టులకు సంబంధించినటువంటి జూనియర్ పోస్టులకు మంగళవారం ధృవీకరణ పత్రాల పరిశీలన నిర్వహించినట్లు తెలిపారు. అయితే మెయిన్ సబ్జెక్టులు కావచ్చు, ఇప్పుడు ఇంగ్లీష్ కావచ్చు, అదే రకంగా మెయిన్గా ఉన్నటువంటి దాంట్లో మనకు ఇంగ్లీషు, తెలుగు, మెయిన్గా ఉన్నటువంటి మ్యాథమెటిక్స్, ఇవన్నీ కూడా తప్పకుండా 1:1 అనేటువంటిది త్వరగా ఇచ్చి తప్పకుండా పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వాలి. ఎందుకంటే అన్నిటికంటే ముందర వచ్చినటువంటి రిజల్టే వెనుకబడిపోయినాం. నేడు జేఎల్ ధృవీకరణ పరిశీలన అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇంకా మెయిన్గా చూసినట్లయితే వచ్చే నెల 15, 16 గ్రూప్ 2 ఎగ్జామ్. కాబట్టి 15, 16 గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసింది. వచ్చే నెల 9 నుంచి గ్రూప్ 2 ఎగ్జామ్ హాల్ టికెట్లను టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచనున్నట్లు ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది. అయితే డిసెంబర్లోనే ఆర్ఆర్బీ పరీక్ష ఉండడం ద్వారా గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది. అయితే డిసెంబర్ 16, 17, 18 ఆర్ఆర్బీ, జేఈ ఇతర పరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షలు డిప్లొమా, ఐటీఐ క్వాలిఫికేషన్తోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్షకు ఆర్ఆర్బీ పరీక్షతో ఎలాంటి ఆటంకం ఉండబోదని పరీక్షలు యథావిధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీజీపీఎస్సీ అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి నో పోస్ట్ పోన్, కాబట్టి పోస్ట్ పోన్ ఏముండదు. అదే రకంగా ప్రిపేర్ కావడానికి మీరు సన్నాహాలు చేయండి. అదేవిధంగా అప్లై చేస్తున్నారు, ఎగ్జామ్ రాస్తలేరు. మెజారిటీ పోటీ పరీక్షలో అభ్యర్థులదే ఇదే వైఖరి. గ్రూప్ 3 ఎగ్జామ్కు సగం మంది అటెండ్ కాలేదు. గ్రూప్ 1 మెయిన్స్కు 60% హాజరీ. సీరియస్గా ప్రిపేర్ కాకపోవడం, సెంటర్లు దూరం పడటమే ప్రధాన కారణం. పోస్టులను బట్టి కూడా రాస్తారు, కాబట్టి పోస్టులు కూడా తక్కువ ఉన్నాయి, కాబట్టి దానికి రాసేటువంటి వాళ్ళు కూడా చాలా తక్కువనే ఉంటారండి. కాబట్టి ఈ రకంగా 90% దాటిందే లేదు, కాబట్టి హాజరు శాతం అనేటువంటి చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనా తప్పకుండా ఇంకోటి డిఎస్సికి సంబంధించింది, టెట్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ క్లాసులు ఫ్రీగా అందించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఎవరైతే డిఎస్సికి ప్రిపరేషన్లో, టెట్కి ప్రిపరేషన్లో ఉన్నారో మన ఛానల్లో టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేటువంటిది అందిస్తూ ఉన్నాను ఫ్రీగా. దాంతోపాటుగా జనరల్ గ్రామర్ క్లాసెస్ కూడా చెప్తూ ఉన్నాము. కాబట్టి వీటిని వినియోగించుకోండి. ప్రాక్టీస్ టెస్టులు, ప్రీవియస్ టెస్టులు ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా అందించడానికి ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నది. కాబట్టి తప్పకుండా ఆ అవకాశాన్ని వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకా డిఎస్సికి సంబంధించింది, టెట్కి సంబంధించింది, సార్ టెట్ ఎగ్జామ్ అనేటువంటిది సంక్రాంతికి ఉంటుందంట కదా, అప్పుడే మనకు గ్రామ పంచాయతీ అంటే సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయంటే పోస్ట్ పోన్ అవుతుందంట కదా సార్, నిజమా సార్ అని చాలామంది అడుగుతున్నారు. ఎలాంటి పోస్ట్ పోన్ అనేటువంటిది ఆలోచించకండి. ఎందుకంటే ఇప్పటి నుంచే మీ మెదడులో పోస్ట్పోన్ అనే ఆలోచన వస్తే మనం చేయాల్సింది చేయలేక ఇప్పటికే సతమతమై టెట్లోనే మార్కులు సాధించలేకపోతే డిఎస్సి ప్రిపరేషన్లో మనం ఇంకా దూరం అయిపోతాం మిత్రమా. అలాంటి ఆలోచన పెట్టుకోకపోవడం అనేటువంటిది చాలా మంచిది. డిఎస్సి టెట్కు సంబంధించినటువంటి ప్రత్యేకంగా వీడియో ఈరోజు మీకు చేయడం అనేటువంటి జరుగుతుంది. ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం 100% మీరందరూ కూడా లైక్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Bye. See you.